హాయ్ అండి, రైతన్నలకు నమస్కారం. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ జూన్ 1వ తారీఖు రోజున మన రైతన్నల కోసం మంచి శుభవార్త అయితే తీసుకురావడం జరిగింది. ఈ జూన్ 1వ తారీఖు నుంచి రైతులకి ఎవరికైతే 1 నుంచి 9 ఎకరాల లోపు ఉన్న వారికి మీ ఖాతాలో రైతు బంధు డబ్బులు అయితే జమ చేస్తున్నారు. కాబట్టి నేను ఈ వీడియోలో మీకు ఏ రోజున మీ ఖాతాలో డబ్బులు పడతాయి, అలాగే ఎన్ని డబ్బులు పడతాయి అనేది పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. కాబట్టి మీరు ఈ వీడియో చివరి వరకు చూస్తేనే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అలాగే రైతన్నలకి ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే కొత్తగా నా వీడియో చూస్తున్నారో ఒక్కసారి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం నా వీడియోస్ని ఫాలో అవ్వండి. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ జూన్ 1వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు రైతులకి ఎవరికైతే 1 నుంచి 9 ఎకరాల లోపు ఉన్న వారికైతే శుభవార్త అయితే తీసుకొని వచ్చారు. మీకు ఎకరాన 7,000 చొప్పున మీ ఖాతాలో రైతు బంధు డబ్బులు వేయబోతున్నామంటూ నిన్న మే 31 తారీఖు రోజున రైతు బంధు మీటింగ్ సభలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే మన మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే చెప్పారు. కాబట్టి రైతన్నలు ఎవరికైతే ఇంతవరకు రైతు బంధు పడని వాళ్ళు ఉన్నారో మీకు ఈ 4 రోజులలో ఖచ్చితంగా మీ ఖాతాలో డబ్బులు అనేది పడబోతున్నాయి. మీ ఖాతాలో ఒక్కసారి రైతు బంధు డబ్బులు పడగానే మీ మొబైల్కి SMS ద్వారా మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. అలాగే మీ ఖాతాలో రైతు బంధు డబ్బులు పడ్డాయో లేదో క్లారిటీగా తెలుసుకోవాలంటే మీ దగ్గరలో ఉన్న మీ బ్యాంక్ వెళ్ళి మీ ఖాతా బ్యాలెన్స్ అయితే ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సిందే. చెప్పాలంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నలకి రైతు బంధు డబ్బులు అయితే చాలా ఆలస్యంగా అయితే వేస్తున్నారు. కానీ ఈ జూన్ 1వ తారీఖు నుంచి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రతి రైతు ఖాతాలో డబ్బులు అనేది జమ చేస్తున్నామంటూ మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఈ మంచి శుభవార్త రైతన్నలకైతే చెప్పారు. అలాగే రైతన్నల కోసం 175 కోట్ల డబ్బులు విడుదల చేశామంటూ మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఈ అప్డేట్ అనేది ఇచ్చారు. అలాగే రైతన్నలకి ఎవరికైతే 10 నుంచి 20 ఎకరాల లోపు ఉన్న వారికి మీకు ఈ జూన్ 10వ తారీఖు నుంచి మీ ఖాతాలో రైతు బంధు డబ్బులు వేయడం మొదలు పెడతామంటూ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఈ మంచి శుభవార్త రైతన్నలకైతే తెలియజేశారు.